ప్రజావాణిలో ఫిర్యాదులు వెల్లువెత్తాయి. జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ప్రజల నుండి ఫిర్యాదులు స్వీకరించారు. ప్రజల నుండి నేరుగా ఫిర్యాదులు స్వీకరించి సత్వరం పరిష్కరించడానికి వీలుగా ప్రతి సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుండి తరలివచ్చిన ప్రజలు తమ ఫిర్యాదులను జిల్లా కలెక్టర్కు అందజేశారు. వాటిని జిల్లా కలెక్టర్ పరిశీలించి పరిష్కారం నిమిత్తం సంబంధిత అధికారులకు పంపించారు. ప్రజావాణి ఫిర్యాదులపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించి పరిష్కరించాలని అధికారులకు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి సూచించారు. నల్గొండ పట్టణంలో పలు పార్కులలో ఏర్పాటు చేసిన ఓపెన్ జిమ్లలో కొన్ని పరికరాలు చెడిపోయాయని, వాటికి మరమ్మతులు చేయించాలని అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా పట్టించుకోవడం లేదని, దీనిపై జిల్లా కలెక్టర్ ప్రత్యేక దృష్టి సారించి పార్కులలో ఏర్పాటు చేసిన ఓపెన్ జిమ్లకు మరమ్మతులు చేయించాలని పీఆర్ఎస్ నాయకుడు మాజీ కౌన్సిలర్ రావుల శ్రీనివాసరెడ్డి కోరారు. అలాగే ఎఫ్సీఐ హమాలీ కోఆపరేటివ్ సొసైటీ కొనుగోలు చేసిన భూమిలో నుండి కొంత భూమిని గతంలో అధ్యక్షునిగా పనిచేసిన ఓ వ్యక్తి ఫోర్జరీ సంతకాలతో విక్రయించాడని, దీనిపై అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ పట్టించుకోవడం లేదని జిల్లా కలెక్టర్ దీనిపై తక్షణమే విచారణ చేయించి అక్రమాలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని సొసైటీ సభ్యులు ధనావత్ చిన్నపాండు, లక్ష్మణ్, చిన్న తులసిరాములు జిల్లా కలెక్టర్కు వినతిపత్రం సమర్పించారు. కమిషనర్ సార్ నల్గొండ మున్సిపల్ కమిషనర్ నల్లగొండ జిల్లా మిర్యాలగూడ మండలం ఎఫ్సీఐ హమాలీ కోఆపరేటివ్ సొసైటీలో సుమారు 351 మంది మేము కార్మికులు పనిచేస్తూ మాలవార్త్ లాలు ప్రెసిడెంట్గా ఉండి మా యొక్క సొమ్ముని 6 ఎకరాల 32 గుంటలు ధనవత్ భిక్షానాయక్ అనే అతను రెండో ప్రెసిడెంట్ గారు ఎకరం 30 గుంటలు తిరుపతమ్మ గారు ఎక్కిరించారు. అట్టి భూమిని ఆడిట్ లెక్కలు ఇవ్వకుండా, కోఆపరేటివ్ సొసైటీ అధికారుల పర్మిషన్ లేకుండా కోఆపరేటివ్ సొసైటీ అధికారులు డీసీఓ గారు, డిఎల్సీఓ గారు, హైదరాబాద్ కమిషనర్ గారికి పిటిషన్ ఇవ్వడం జరిగింది. గతంలోగా ఇన్ని సంవత్సరాల నుంచి మేము కాలయాపన చేస్తున్న డీసీఓ అక్కడికి వచ్చి విచారణ జరపడం కానీ, డిఎల్సీఓ గారైనా సరే కానీ ఇప్పటి వరకు ఫోర్జరీ సంతకాలు చేసి సుమారు 200 మంది సంతకాలు ఫోర్జరీ సంతకాలు చేసి 6 ఎకరాల 32 గుంటలు మెట్రిక్ గోదాం వాళ్ళకి విక్రయించారు. దీని మీద విచారణ జరిపి కలెక్టర్ గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. మళ్ళా డీసీఓ గారికి ఇచ్చినా కానీ డీసీఓ గారు నాకు ఎటువంటి ఏమి తెలియదు, మీరు కోర్టుకు వెళ్ళండి, కోర్టుకు వెళ్తేనే విచారణ జరుపుతున్నది, దీంట్లో ఎటువంటి 25 సంవత్సరాల కాలమైంది కాబట్టి మేము ఏమి వేయలేకపోతున్నాము, కోర్టుకు వెళ్ళమని అంటున్నారు. ఇది కోర్టుకు వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఇతని దగ్గర డీసీఓ గారి దగ్గర లేనిది కోర్టు ఏం చెప్తుంది, మాకు ఇచ్చేది ఎవరని చెప్పేసి మేము రోజు వస్తూ కాలయాపన చేస్తున్నారు. లాలూ నాయక్కి సపోర్ట్ చేసుకుంటున్నారు. లాలూ నాయక్ అధికారులు ఒకటే సపోర్ట్ అయ్యి సుమారు 8 కోట్ల రూపాయలు భిక్షానాయక్, లాలూ నాయక్ గారు దోచుకొని తిన్నారు. నల్గొండ పట్టణంలో గతంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పట్టణ ప్రజల యొక్క ఆరోగ్యం బాగుండాలి, తర్వాత ప్రతిరోజు వారు వ్యాయామం చేసుకోవడం కోసం వ్యాయామశాలలో అనేకం ఏర్పాటు చేసినారు, ఓపెన్ జిమ్స్. అవన్నీ కూడా ఇప్పుడు కొన్ని మైనర్ రిపేర్లు ఉన్నాయి, అవి రిపేర్ చేయాలని చెప్పేసి గౌరవ కమిషనర్ గారికి అనేక మార్లు విన్నపించినా వారు పట్టించుకున్న పాపం లేరు. మేమేం కోరుతామంటే ఎంతో వ్యయ ప్రయాసాలు కోర్చి తర్వాత ప్రజా ఆరోగ్యం కోసం ఏర్పాటు చేసినటువంటి ఓపెన్ జిమ్లో అనేక వస్తువులు చిన్న మైనర్ రిపేర్లు ఉన్నాయి, అవన్నీ కూడా రిపేర్ చేసినట్లయితే అవి వాడకంలోకి వస్తాయి. మన న్యూ వెంకటేశ్వర కాలనీ పార్క్లో మొత్తం కూడా ఆ యొక్క ఏదైతే పరికరం ఉందో మొత్తం కూడా ఇరిగిపోయిన పరిస్థితి ఉంది, మొత్తం కూడా సమానత కూడా నట్లు లూజ్ అయిపోయిన తర్వాత అవన్నీ కూడా ఇబ్బంది పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి మేమేం కోరుతున్నాం అంటే వెంటనే
యొక్క జిల్లా కలెక్టర్ గారు స్పందించి ఆ యొక్క పరికరాలను రిపేర్ చేయించి తర్వాత వాడకంలోకి తీసుకురావాలని చెప్పేసి కోరుతా ఉన్నాం.